నర్వ మండల కేంద్రంలోని ఉందెకోడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి మొట్టె చిన్ననారాయణ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ఆయన మాట్లాడుతూ గతంలో వార్డు సభ్యుడిగా, విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన సేవలు గుర్తుకు చేశారు. ఒక్కసారి సర్పంచ్గా అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామ పెద్దలకు, చిన్నలకు అందరికీ నమస్కారం. పెద్దలకు నా యొక్క నమస్కారం. నర్వ మండలికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అభ్యర్థిగా సర్పంచ్గా నిలబడ్డాను. అందరికీ మంచిగా చేస్తాను. మళ్ళీ గతంలో ఇంతకుముందు కూడా వార్డు మెంబర్గా పనిచేసిన, మొట్టమొదటి నీళ్లు తెచ్చిన, స్కూల్లో పనిచేసిన, రోడ్లు చేసిన. ఇప్పుడు కూడా మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ ఒక అటెండర్గా లాగా చేస్తాను నేను సర్పంచ్గా అని చెప్తున్నాను. పథకాలు ఉంటే ఫ్రీగా ఏమైనా వస్తున్నాయి, ఇంకా దానిని కూడా అందిస్తాం, అందరికీ అందిస్తాం. అందరికి ఖచ్చితంగా చేస్తాం పని. రోడ్లు కానీ ఏవైనా సమస్యలు అందరికీ ఉన్నట్టు ఉండి ఎంబడినే ఉండి పని చేస్తారు. పింఛన్లు కానీ అన్నీ చేస్తాం. మంత్రితో తోలుకపోయి చేపిస్తాం. ఉందెకోడు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉందెకోడు గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మొట్టె చిన్ననారాయణ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈయనకు గ్రామ ప్రజలందరూ కలిసి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా ఆయన మంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడి మంత్రి గారి దగ్గర నిధులు తెచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనకు ఆల్రెడీ ప్రజాప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు మొన్నటికే పూర్తయింది. మహిళలకు ఉచిత బస్సు కానీ, సబ్సిడీ గ్యాస్ కానీ, రుణమాఫీ కానీ, మొన్ననే సన్నబియ్యం, ఇవన్నీ ప్రజాప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మనం కూడా ఈ సామిని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాబట్టి ఈ సామిని గెలిపిస్తే ఖచ్చితంగా మన గ్రామం అభివృద్ధి డెవలప్మెంట్ అయితే మీకు కోరుకుంటున్నా. నిన్ననే మళ్ళీ ఒక శుభవార్త కూడా విన్నాం. చింతలరాని గుడి కానుండి ఉందెకోడు గ్రామానికి లోపలికి సీసీ రోడ్డు కూడా శాంక్షన్ అయిందని నిన్న కూడా వార్త వచ్చింది. కావున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మన ఊరు అభివృద్ధి పొందుతుందని చెప్పి చెప్తున్నా. ఆల్రెడీ ఈ వ్యక్తి ఇంతకుముందే స్కూల్లో కూడా పనులు చేశాడు, 18 లక్షల వర్కులు చేశాడు. ఇంకా 6 లక్షలు పెండింగ్ ఉన్నా సరే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఈరోజు ముందుకొచ్చి నిలబడ్డాడు. మేము కూడా వెనక అందరికీ మద్దతు తెలుపుతూ ఈ వ్యక్తి అయితేనే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ సామిని బలపరచడం జరిగింది. మన ఉందెకోడు, పాదర్చేడు, జగన్రెడ్డిపల్లి మన ప్రజాప్రభుత్వం 175 కోట్లతోన మనకు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా శాంక్షన్ అయింది. ఆల్రెడీ పనులు కూడా మొదలైనాయి. ఈ సామిని గెలిపించిన సంవత్సరం లోపలనే ఖచ్చితంగా మన చెరువులలో కూడా నీళ్ళు వస్తాయని చెప్పి అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కాబట్టి మొట్ట చిన్ననారాయణ గారి గుర్తు, కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాం.